మేము ఇప్పుడు చేయబోయే వీడియో కేవలం కామెడీ పర్పస్కి మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరి మనోభావాలు దెబ్బ తినాలి అని కాదు. దయచేసి కామెడీ స్కిట్ని కామెడీ స్కిట్ లాగా చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మా స్టూడియోకి జూనియర్ రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ, ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? నేను బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? మంచిగానే ఉన్నా, చూస్తున్నావుగా. ఏంటి సార్ మరి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒకటే కంప్లైంట్లు వస్తున్నాయి, పనులు వచ్చినాయి అవి ఇవని. మరి ఒక్కసారైనా పట్టించుకున్నారా? పోయి నువ్వు చూడలేదా పరాలు వచ్చిన సంగతి? చూసిన. మరి నువ్వు చూసి కూడా పరాలు వచ్చినాయని నన్ను అడుగుతున్నావు అంటే నువ్వేందో నాకు అర్థం కాదు సార్, మీరు పట్టించుకోరా? మళ్ళా నేనెందుకు సీఎం పదవులు ఉన్నారు కదా. నేను పట్టించుకుంటా అంటే ఆడ ఒక తప్పు జరిగింది అంటే ఆ ఇంజనీరింగ్ తప్పు చేసిండో లేకపోతే ఈ పొంకనాల పోసెట్టి ఈయన తప్పు చేసిండో, ఎవరో తప్పు చేసిర్రు. ఆ తప్పు చేసింది బయట పడనీకనే నేను అది మొత్తం తీసుకురాను. ఇప్పుడు ఏం కాకుండానే మొత్తం నేను చేయమంటే చేస్తానా? అవి ఉండాలి కదా. సరే సరే సార్, వాళ్ళ గురించి మీరు అంటనే ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు సీఎం హోదాలు ఉన్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి దాన్ని బాగు చేస్తే కనుక ప్రజలు మీ వైపు మొగ్గు చూపుతారు కదా, మీకే మళ్ళీ ఓటేస్తారు కదా. అది పక్కకి పెట్టి మీరు వాళ్ళు చేసినానంటే ఎట్లా సార్? మీరు ఇప్పుడు నేను ఒక విషయం నీకు చెప్తున్నా ఝాన్సీ. ఇప్పుడు వాళ్ళు తప్పు చేసిర్రు, అది నిరూపితం కావాలి. అది నిరూపితం అయినాకనే నేనేమన్నా చేయగలుగుతా దాన్ని. దాని తర్వాత నేను ఒక ఇంజనీరింగ్ ఇస్తాను, నేను ఒక ఏమైనా చేసి ఆ బ్రిడ్జ్ గారు మంచిగా కట్టిస్తా. అది ఏం కానప్పుడు, అది ఇంకా కోట్లనే ఉన్నప్పుడు నేను ఏం మాట్లాడను దాని మీద? ఎవరిని కేటీఆర్ ని, హరీష్ రావుని అందరిని విచారించారు, ఏం తేలడే కదా సార్. అది అట్లనే అంటే ఇప్పుడు వాళ్ళు తప్పు చేయలేదని తేలింది. సరే, నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటే దాని మీద తీసుకోవచ్చేమో. అది క్వశ్చన్ కాదు, ఇది అడగాల్సిన ముచ్చట కూడా కాదు. ఎందుకంటే వీళ్ళ మీద ఏం కాలేదన్నారు, అది మంచిగానే నిరూపితం అయింది. సరే, ఇప్పుడు మాకేదో అనుమానం వచ్చి మేము చెప్పినాము, వాళ్ళు నిరూపితం చేసుకున్నారు, ఏం లేదు తప్పేం లేదని వాళ్ళు కూడా బయటపడ్డారు. సరే పోనీ, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు కాళేశ్వరం అంటారా, మరి కోర్టు ఏమంటది, మేము కట్టాలా, దాని తర్వాత వాళ్ళు కట్టాలా, మరి అన్ని కోట్లు పెట్టి ఏమైంది, ఎమ్మడే పర్రలు ఎందుకు వచ్చినాయి, అది అట్లనే ఉంటుందా అని మరి మేము అడగాలి కదా. ఒక అధికార పార్టీలు ఉన్నప్పుడు అప్పుడు ఏం చేసిర్రు నేను అడగాలి కదా. గదే అడిగిన, దాంట్లో తప్పేమున్నది? కొట్టుకోవడం అంటే నాకు గుర్తొచ్చింది సార్. మరి అసలు పరిస్థితి ఎట్లుంది అని అంటే, మీ పార్టీలో ఉన్న కార్యకర్తలే పదవుల కోసం కొట్టుకుంటున్నారు సార్. ఒకరేమో ఒక మాట అంటారు, ఒకరేమో ఒక మాట అంటారు. అంటే ఏంటి సార్, అంత చూడడానికి కొంచెం గలీజ్గా ఉంది సార్. కార్యకర్తలు ఎవరు కొట్లాడుకోలేదు, కార్యకర్తలు మంత్రుల పదవుల కోసం గింజలాడుకుంటున్నారు సార్. మంత్రి పదవి అంటే ఇప్పుడు చూడు ఝాన్సీ, కొందరు సీనియర్లు ఉన్నారు మన పార్టీలో, అది కూడా నేను ఒప్పుకోవాలి. వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే నేను చేస్తే ఏదైనా, కానీ నా చేతిలో ఏం లేదు, మొత్తం హైకమాండ్ నుంచే ఉంటది. నేను ఇప్పుడు ఒక మాట ఇస్తే అది తీర్వాలే, అది పెద్ద ఘోరం అయిపోతుంది. అదే హైకమాండ్ నుంచి వచ్చిందంటే మేము వినాలి ఖచ్చితంగా. నేను ముఖ్యమంత్రినైనా నేను వాళ్ళ మాటే వింటా. నాకు నా సోనియా అమ్మనే గ్రేటు, మా రాహుల్ సారే నాకు గ్రేటు, నేను వాళ్ళ మాటలు వినాలి. అంతేగాని ఇప్పుడు నాకు మంత్రి పదవికి రాలేదంటే నాకు మంత్రి పదవి రాలేదని వీళ్ళు కొట్లాడుకుంటే నేనేం చేస్తా దానికి? కాదు సార్, ఒకవేళ అసలు మీ మాట వింటారా కనీసం? పోనీ మీ కార్యకర్తలను నిజంగా చెప్పండి సార్, మనస్ఫూర్తిగా మీరు చెప్తే కనుక వింటారా? ఎందుకు వినరు మరి? ఇంటే ఎందుకు సార్ గిట్ల కొట్టుకుంటున్నారు? అది బయటకు వచ్చి గలీజ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావు, ఇంట్లో నీ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు మీ మాట వినరా? వాళ్ళు వింటారు సార్ మా మాట. మరి నువ్వు నీ మాటనే నీ ఎంప్లాయీస్ వింటుంటే, నేను ముఖ్యమంత్రిని, నా మంత్రులు నా మాట వినరా? సార్ మా ఎంప్లాయీలు బయట ఇట్లా చెప్పుకుంటలేడు సార్, బ్యాడ్ నేమ్ వస్తలేదు, ఇక్కడ వస్తుంది సార్. పుట్టిస్తున్నారు మొత్తం, ఆ బీఆర్ఎస్ పార్టీ పుట్టిస్తున్నారు. తప్ప ఇంకేం లేదు. ఆడికే కాదు, ఆడికే పోవాలి. ఎందుకంటే చూడు ఝాన్సీ, నేను ఒకటే విషయం చెప్తున్నా, రాష్ట్రం పచ్చగా ఇప్పుడు ఉంది, మంచిగా ఉన్నది. ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేద్దామని మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆడుతున్న నాటకాలు ఇవన్నీ తప్ప ఇన్నేం లేదు. ఇది కూడా నువ్వు అడగాల్సిన ప్రశ్ననే కాదు, ఇది వేస్ట్ ప్రశ్న. ఇంకోటి అడిగేమన్నా ఉంటే సరేలేండి సార్. మీ కార్యకర్తలు వింటున్నట్టయితే అనిపిస్తలేదు మీ మాట. మరి అది పోను అనుకుంటే అయిపోతుందా? నా మంత్రులేందో, నా ఎమ్మెల్యేలేందో, నా వార్డ్ మెంబర్లేందో, నా జెడ్పీ అందరు కలిసి వాళ్ళేందో నాకు తెలుసు. ఇక నువ్వు అనుకున్నంత మాత్రం అయిపోయిందంటే కథం అయిపోయినట్టే ఇక. సరేలేండి సార్, అది మీరు మళ్ళీ బయట పెడతలేరు, ఎప్పుడు బయటకు పెడతారు? బయట ఏమన్నా ఉంటే పెడతా, బయట ఏం లేకుండా. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ సాఫీగా సాగుతుంటే మీలాంటి వాళ్ళు ఎవరో వచ్చి ఆ గులాబీ పార్టీ వాళ్ళు, ఆ బీజేపీ పార్టీ వాళ్ళు అంటే నేను భయపడతానేనా? కార్యకర్త నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యే అయినా ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నా, నేను భయపడటోనేనా? అసలు కాదులేండి సార్, కానీ మరి మీ పార్టీ నుంచి వస్తే మేము అడగాల్సి వస్తుంది ప్రజల తరపు నుంచి. ఏం లేదు. సరే
మంచిగా ఉంది, మంచిగా పోతుంది. మా కాంగ్రెస్ పార్టీ ఇంకో 30 ఏళ్ళు అధికారంలో ఉంటుంది, రాసి పెట్టుకో అంతే. ఇక అంటే మళ్ళీ అధికారంలోకి వస్తారు 100% మేమే వస్తాం. జర చూస్తుండ్రు రాదు, నువ్వు ఎందుకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇట్లనే చేస్తావు సెకండ్ సార్ సీఎం అయినాక. నేను సార్ ఇప్పుడే మీరు ఏం చేస్తలేరని ప్రజలు అంటుంటే మళ్ళీ పాలనకు వస్తారు ఎందుకంటే ఇప్పుడే కాదు, నేననే కాదు, ఎప్పుడైనా సరే కొత్త సీఎం అయినప్పుడు కొన్ని ఉంటాయి అవకతవకలు. అంటే ఆలస్యం అయితే గానీ మొత్తం పూర నెగటివ్ టాకే వస్తుంది సార్, అది బాధాకరం అవుతుంది. నీకు పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగా కనపడ్డట్టు నువ్వు ఆ కళ్ళతో చూస్తున్నావు కాబట్టి నీకు ప్రజల తరపు నుంచే మాట్లాడుతున్నాను సార్ నేను. అదే చెప్తున్నా, నువ్వు ప్రజల పక్షాన మాట్లాడమంటే నువ్వు నాకు యాంటీగా మాట్లాడుతున్నావు, నువ్వు ప్రజల పక్షాన మాట్లాడతలేవు. అదే నువ్వు పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగా, వాళ్ళు మీ పార్టీకి యాంటీగా ఉన్నారు కాబట్టే అడుగుతున్నాను సార్, నేను యాంటీ లేను, ప్రజలే లేదు. మళ్ళా తిట్టుకుంటున్నాడు సార్, అనవసరంగా రేవంత్ రెడ్డి సర్కార్కి ఇచ్చినామని తిట్టిపిస్తున్నారు అంతే. అట్లెట్లా తిట్టిపిస్తారు సార్? వాళ్ళంతా ఎవ్వరు తిడతలేరు. కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటది, పిల్లగాళ్ళ నుంచి ముసలోళ్ళ వరకు కాంగ్రెస్ అందరు తిడుతున్నాడు సార్. అందుకే మమ్మల్ని ఇవాళ గెలిపించిర్రు భారీ మెజారిటీతో. ఇవాళ నేను కూర్చుందంటే దానికి కారణం వాళ్ళ వల్లనే. సరే సరే సార్, సరే సార్, ప్రజల మాట చెప్పిన వద్దు సార్, ఇంకా ఆవేశం వద్దు సార్. ప్రజల మాట చెప్తున్నావు, నీ మాట చెప్తున్నావు, నా మాట ఎందుకు చెప్తా సార్? నేను నాకేం వస్తుంది సార్? ఎదురుగా కూర్చొని నేను ఎందుకు బలైతే సార్? గులాబీ పార్టీ ఇట్లా పంపించిర్రు. లేదు లేదు.